మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన కారు కింద పడి మరణించిన కుటుంబానికి కనీసం పరామర్శ లేకపోవడం దారుణమని జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కరెడ్ల గోవిందు, పార్టీ నాయకులు సిరంగ శ్రీనివాస్, తాటికాయల వీరబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ వలసపాకల గ్రామంలో గల జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యను తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే యాత్ర చేస్తుంటే మధ్యలో ఎవరికో దెబ్బలు తగిలితే తక్కువనే అది ఆపేసేసి, ఆ ర్యాలీ ఆపేసేసి వెంటనే వాళ్ళకి హాస్పిటల్కి పంపించి అక్కడ నాయకులకి అప్పచెప్పి గతంలో చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది మరి గతంలో చెప్పారు తమ్మినేని సీతారాం గారు, మాజీ స్పీకర్ గారు, ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది. వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనే దాని కింద జనాలు నలిగిపోవాలని చెప్పిన సీతారాం గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మీ నాయకుడని మీరే ముందు చెప్పారు. ఎందుకంటే ఇటువంటి నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తల్లికి వందనం అని 10,000 కోట్లు వేసిన ఘనత చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని. అటువంటి ప్రభుత్వాన్ని మంచి రోడ్లు వేయటం కానీ, గతంలో ఎక్కడా లేని సంవత్సరంలో అభివృద్ధి చాలా చక్కగా చేసిన కూటమి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఏంటంటే ఎవరికో ఏది చేయని ప్రభుత్వం గత 175 అన్నాడు, కానీ 175కి 11 సీట్లకే పడిపోయిన ఏకైక ఘనత జగన్మోహన్ రెడ్డికి. ప్రజలు ఎంత చీకొడుతున్నారో జగన్మోహన్ రెడ్డికి మరి ఇంకోసారి తెలియజేసుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ నడపాలని కోరుకున్నారు. మేము కూడా గవర్నమెంట్లో వచ్చిన వెంటనే మేము ఏదో చేసేయాలి, వచ్చిన కార్యకర్తలు ఏదో సాధించేయాలనుకున్నాం. కానీ ఏంటంటే మా నాయకులు అలా చెప్పలేదు. మీరు గ్రామ సమస్యలు తండి, అవి చేస్తాం, కక్ష సాధింపులు కాదు, గ్రామ అభివృద్ధే చేద్దాం తప్ప కక్ష సాధింపులు చేయొద్దని చెప్పేసి మా నాయకులు మాకు సూచన ప్రకారం ఇలాగే మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పంత నాన్నజీ గారి దగ్గరికి ప్రతి గ్రామం నుండి ఆడు అలా చేస్తున్నాడని నన్ను ఏదో చేసేయాలని ఏదో చేసిన వెళ్తుంటే ఏమంటున్నారు తెలుసా, అది ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. అదే గ్రామం సమస్య పెట్టుకుని వెళ్తున్నాం అనుకో, 4 అడుగులు ఎదరికొచ్చి ముందు నడండి గ్రామ సమస్య తీర్దామని చేస్తున్నారు. అలాగే రైతులకి సొంత నిధులతోటి గవర్నమెంట్ తోటి పూడికలు తీయించారు. గత గవర్నమెంట్లో ఇదే నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మినిస్టర్గా ఉండి కనీసం రైతుల్ని పట్టించుకున్న నాదుడు లేడు. నియోజకవర్గంలో పూడికలు తీయలేదు. ఈ రోజున వచ్చిన సంవత్సరంలోనే ప్రతి కాలువ పూడిక తీసి ప్రతి రైతుకి ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారని గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఎన్డీఏ గవర్నమెంట్. అది గమనించుకోండి. మీరు ఏం చేస్తున్నారు? మీరు చేసిన రీసర్వేలో చేసిన తప్పులు మీరు సరి తీసుకోవడానికే సరిపోతుంది. సగం రోజుకు ఓ పూట మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చిన సమస్యలు తీర్చుకోవడానికి సరిపోతుంది మీరు చేసిన తప్పుల్ని. రీసర్వేలో ఎక్కించేసిన ఆన్లైన్ తప్పుల్ని ఆ పూట చేసుకుంటానే ఓ పూట గ్రామాల్లోకి వెళ్ళి అభివృద్ధి మేము చేస్తున్నాం తప్ప మీకులాగా ఏదో కక్ష సాధింపు అది చేయాలి, బెట్టింగ్లో చనిపోయినోడికి విగ్రహాలు పెట్టడానికి వెళ్ళి చేయటం ఇది చేయట్లేదు. అది గమనించుకుని జగన్మోహన్ రెడ్డి, నీవు మానవత్వం ముందు బాధ్యత కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తులాగా మాట్లాడు, అలాగే ప్రవర్తించుకో. నీ వెనకాల వ్యక్తులకి సమాధానం. ఆ బలిగొన్న మనిషి ఆ కార్యకర్తలను ఏమన్నా తీసి పక్క తీసి వెళ్ళి హాస్పిటల్కి ఏమైనా చేర్చాడా? చేర్చలేదు. చేర్చకుండా అతను గొప్పదనం బయటకు వస్తుందనే కానీ ఈ వెనకాల కార్యకర్తలు రెచ్చిపోతున్నారు అనే ఆలోచన లేదు. ఈ కార్యకర్తలనే పట్టించుకోలేని మనిషి రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటాడు? ఏదో పట్టించుకుందామని చేసి 170 సీట్లు వస్తాయని చెప్పాడు. కానీ 175కి 11 సీట్లే వచ్చినాయి. అంటే అతని గొప్పతనం ఎంత ఉందో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈ రోజుని మన ప్రజల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో మంచి పనులన్నీ చేస్తుంటే అవన్నీ ఓర్వలేక తట్టుకోలేక అతను ఏదో ఒక విధంగా రోడ్డు ఎక్కి వాళ్ళని అబాస్ పాలు చేయాలనుకుంటున్నాడు. కానీ అతను మాత్రం ఏ విధమైనది చేయలేడు. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. కనుక ఈ కూటమి ప్రభుత్వం 6 సూత్రాలు చెప్పారు. 6 సూత్రాల్లోనే ఇంకొక 2 సూత్రాలు ఉన్నాయి. ఆ 2 కూడా ఆగస్టులోనే తీరుస్తానని చెప్పారు.
కానీ ఇవన్నీ ఎక్కడైతే ఇది అయిపోతాయో మధ్యలో మనం ఇతన్ని చెడగొడదాం, కూట ప్రభుత్వాలను లింకులు పెడదామని చేసి అతను చేస్తూ ఇలాంటి మధ్యన ఇలాంటి యాత్రలు అవి పెట్టి ప్రజల్ని మభ్య పెడదామని చూస్తున్నాడు. కనుక ఈ అందరూ ప్రజలు గుర్తించుకొని తనకి గుణపాఠం చెప్తారని కోరుకుంటూ